మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గత 2 రోజులు చూసుకుంటే తెలంగాణలో ఉష్ణోగ్రత మొత్తం బాగా తగ్గిపోయింది తెలుస్తుంది. ఇక్కడ చూసినా చలి తీవ్రత పెరిగిపోయింది. ముఖ్యంగా మహబూబాద్ జిల్లాలో చూసుకుంటే మొత్తం మహబూబాద్ జిల్లాలో గత 2-3 రోజుల నుంచి చలి తీవ్రత ఎక్కువ పెరగడంతో సాయంత్రం నుంచే జనాలు మొత్తం వాళ్ళ ఇళ్ళకి పరుగు పెడుతున్నారు. చలికి తట్టుకోలేక వృద్ధులు చిన్నపిల్లలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అంటే ఈ ఉష్ణోగ్రతలు తగ్గిన నేపథ్యంలో చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో కూడా అధికారులు డాక్టర్లు కూడా పలు సూచనలు చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఎస్పీ శబరీష్ కూడా నిన్న ఒకటి పత్రిక విడుదల చేశారు. ఎందుకంటే చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా వాహనదారులు రోడ్లపై మంచి దుప్పటి కప్పుకున్న నేపథ్యంలో వాహనదారులు స్లోగా పోవాలి, లైట్స్ వేసుకోవాలి, పార్కింగ్ లైట్స్ వేసుకుని పోవాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్గా హెల్మెట్ కూడా ధరించాలి. ఎందుకంటే చలి దుప్పటి అంటే చలి బాగా కమ్ముకున్న నేపథ్యంలో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని చెప్పేసి కూడా ఎస్పీ శబరీష్ కూడా నిన్న పత్రికాముఖంగా కూడా చెప్పారు. ముఖ్యంగా మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకోవచ్చు, ఉదయం నుంచే అంటే తెల్లవారక ముందు నుంచే మంచి దుప్పటి మాత్రం ఒక దుప్పటి కప్పిన పట్టణాన్ని ఒక దుప్పటి మంచిగా కప్పినటువంటి చందంగా ఉంది. మనం విజువల్స్ చూసుకోవచ్చు. ప్రస్తుతానికి మనం మహబూబాద్ జిల్లాలోని ఫ్లైఓవర్ మీద ఉన్నాం. మహబూబాద్ పట్టణం మొత్తం కూడా మంచుతో కప్పబడి కూడా ఉంది. ఉదయం నుంచి స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా చలికి గజగజ మునుకుతూ కూడా వాళ్ళు స్కూల్కి వెళ్తున్న పరిస్థితి ఉంది. అటు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతున్నాయో గూడూరు కానీ గంగారం కొత్తగూడ ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు పోయే వాళ్ళు కూడా ఉదయాన్నే వాళ్ళ పనులు కూడా వెళ్ళకుండా కూడా వాళ్ళ ఇంటి పక్కన ఉంటున్నారు. ఎందుకంటే ముఖ్యంగా చలి తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో వాళ్ళకి చర్మ వ్యాధులు కానీ ఆయాసం కానీ సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయి. వాటి పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ముఖ్యంగా గొర్రెలు కూడా వాళ్ళకి ఏదైతే పశువులు ఉన్నాయో పశువులు కూడా చలి తట్టుకోలేక మృత్యువాత పడుతున్న నేపథ్యంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఇలానే ఇంకా 4-5 రోజులు కూడా వారం రోజుల పాటు కూడా ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గుముఖం పడుతున్నాయి. దీంట్లో చాలా జాగ్రత్త తీసుకోవాలి. చలిమంటలు వేసుకోవాలి, ఇంట్లో ఫ్యాన్లు కూడా బంద్ చేసుకోవాలని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు, ఓవరాల్గా చూసుకోకపోతే మహబూబాద్ జిల్లా మొత్తం మంచి దుప్పటితో కప్పుకొని ఒక మినీ కాశ్మీర్ లెక్క ఉంది. ఎందుకంటే అందరూ అంటే ప్రకృతి పరంగా చూసుకున్నది మొత్తం అందరూ కూడా ఆస్వాదించే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ మంచు ఎప్పుడు ఉండదు, ఇట్లా ఈ విధంగా వస్తున్న నేపథ్యంలో కూడా ప్రకృతి ప్రేమికులు కూడా ఈ ప్రకృతిని ఆస్వాదిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎవరైతే వ్యాధిగ్రస్తులు అయితే ఉన్నారో వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ ఎక్కువగా బయటికి రావద్దు, మంకీ క్యాప్ ధరించుకోవాలి, స్వెటర్లు వేసుకోవాలి. మనం జాగ్రత్త తీసుకున్నట్లయితే మన ఆరోగ్యరీత్యా కూడా అన్ని విధాలుగా మనము ఆరోగ్యంగా ఉంటామని చెప్తుంది. ఓవరాల్ చూసుకుని మహబూబాద్ జిల్లా మొత్తం మంచు దుప్పటితో మొత్తం దీన్ని మొత్తం నిండుగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీని దృష్టి కూడా పెట్టుకొని కూడా ఎవరైతే పనులు త్వరగా ముగించుకొని కూడా సాయంత్రం పూట ఇళ్ళకి వెళ్ళాలి, వాళ్ళ పనులు కూడా వాయిదా వేసుకోవాలి. ముఖ్యంగా వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తమ అంటే పోయే కాలాన్ని కూడా మార్చుకోవాలి. ఎందుకంటే చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి వివిధ రకాల అంటువ్యాధులు వస్తాయి, చర్మ వ్యాధులు వస్తాయి అని చెప్పేసి డాక్టర్ చూసిన పరిస్థితి. మొత్తాన్ని చూసుకుంటే కూడా ఆరోగ్యరీత్యా పాటించి తగ్గ జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి సుమన్ టీవీ తరఫు నుంచి మనం కూడా కోరుకుందాం.